మనం ఈ సమయంలోనే జరగాలి అని మనం సమయాన్ని కూడా దేవుడికి చెప్తాం. మనం ఒకవేళ నువ్వు అనుకున్న సమయంలో ఆ పని జరగలేదు అనుకోండి, మనం చేసే పని ఏంటో తెలుసా? వెంటనే ప్రార్థన చేయడం మానేస్తావు. రెండోది, ఇంకా టైం దాటిపోయింది, పని అవ్వదు అనుకుంటావు. ఇంకా ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకున్న ఇంకా ఏమి మారదు అనుకుంటాం మనం. మీకు అర్థమవడానికి, లాజర్ని ఎప్పుడు రావాలి అని కోరుకున్నారు వాళ్ళు అక్క చెల్లెళ్ళు? ముందంటే ఎప్పుడు? అందుకే అత్యవసర పిలుపు వెళ్ళింది యేసుక్రీస్తుకే, త్వరగా రావాలి ప్రభువా అని. అందులో ఒక విషయం చెప్పారు వాళ్ళు, రైట్, నువ్వు ప్రేమించువాడు త్వరగా రావాలి. రాలేదు ఆయన. మనం ఏడుస్తాం, ఒక్కోసారి గొల్లు చేస్తాం, త్వరగా రాడు. ఏమనిపించింది అప్పుడు? చాలా కోపం వచ్చింది కదా. దేవుడు పిలిస్తే రాడా? అసలు నేను ఇంత బాధపడుతుంటే, ఇంత ఏడుస్తుంటే, ఇంత గుండెలు బాదుకుంటే దేవుడు ఎక్కడా? కోపం వచ్చింది. అందుకే దేవుడు ఒక్కోసారి మనతో మాట్లాడుతూ ఉంటాడు. కోపగించుకోవద్దు, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఇంత విశ్వాస జీవితం జీవిస్తూ కూడా ఇంకా దేవుని కార్యాలు మనకి అర్థం కాకపోతే ఎలా చెప్పండి? త్వరగా రావాలి ప్రభువా నువ్వు అంటే వాళ్ళు ఎప్పుడు కోరుకున్నారు అంటే, లాజరు చనిపోక ముందే వచ్చి రావాలి, చనిపోక ముందే లాజర్ని స్వస్థపరచాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? లాజరు చనిపోయిన తర్వాత రావద్దు, చనిపోకముందే రావాలి. ఏమైంది? ఎప్పుడు వచ్చాడు ఆయన? చనిపోవడం ఒక ఎత్తు అయితే ఎన్ని రోజుల తర్వాత? 4 రోజుల క్రితం వచ్చాడు. మార్తంది, లాజర్ని ఎక్కడ పెట్టారు అంటే ఏమంది? వద్దు ప్రభువా, ఇప్పటికి ఎన్ని రోజులైంది అంటే ఏంటి దాని అర్థం? టైం అయిపోయింది. అలా ఎవరైనా ఉన్నారా మీరు? ఓవర్, టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చిన పెద్ద ప్రయోజనం లేదు ప్రభువా, ముందే వచ్చి ఉంటే బాగుండేది, ముందు రాలేదు అంటే ఇంతకీ పరిస్థితులను చూస్తున్నావా? పరిస్థితులను బట్టి అంచనా వేస్తున్నావా? లేదా దేవుణ్ణి పరిస్థితులకు కట్టేస్తున్నావా? లేదా దేవునికి కూడా సమయాన్ని నిర్ణయిస్తున్నావా? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది యేసయ్య వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఎప్పుడు రావాలో, ఎప్పుడు జోక్యం చేసుకోవాలో, నీ కన్నిటిని ఎప్పుడు తుడవాలో దేవునికి తెలుసు. ఆయన అనుకున్న సమయానికి ఒక్క క్షణం నీ జీవితంలో ముందు రాడు, ఒక్క క్షణం ఆలస్యంగా రాడు. గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఇట్స్ బ్యూటిఫుల్. అది నేర్చుకోవాలి మనం. ఒక రోజులో రాదు, ప్రాక్టీస్. భక్తిని, విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో దేవుడు మనకి ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తాడు. ఒకేసారి బిడ్డలు లేదా మనం నడవలేదు, గుర్తుందా? మనం పుట్టిన తర్వాత దశలు దశలుగా నిలబడ్డాం, నడిచేటప్పుడు కింద పడ్డావు, గాయాలయ్యాయి. అలాని నువ్వు నడవడం మానేసావా? లేదు, అమ్మా నాన్న పట్టుకున్న నువ్వు పరిగెత్తావు. ఎందుకంటే నువ్వు నడక నేర్చుకున్నావు. రాత్రికి రాత్రి నువ్వు నడవలేదు,
రాత్రికి రాత్రి నువ్వు నడిచి పరిగెత్తలేదు, దెబ్బలు తగిలినా నేర్చుకున్నావు. సమయం వచ్చినప్పుడు పడకుండా నిలబడగలిగావు. సేమ్ ఫెయిత్ కూడా అంతే. దానిని మన జీవితంలో నేర్పడానికి దేవుడు ఇష్టపడతాడు. ఒక్కోసారి మీరు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నారో అది వెంటనే జరగచ్చు, ఒక్కోసారి ఆలస్యంగా జరగచ్చు, ఒక్కోసారి మరింత ఆలస్యంగా తీసుకోవచ్చు. ఒక్కోసారి నువ్వేదైతే అడుగుతున్నావో దేవుడు మరొక రీతిగా మీకు జవాబు ఇవ్వచ్చు. ఒకటి మట్టికి తెలుసుకోవాలి, దేవుడు ఖచ్చితంగా జవాబిచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన వినేవాడు కాబట్టి.